వైసీపీ నేత పొన్నూరు గౌతమ్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేశారు. లెనిన్ బాబు అనే ఒక దొంగను ఈ కేసులో నిందితుడిగా పోలీసులు చూపించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై గౌతమ్ రెడ్డి కొన్ని సందేహాలు, అనుమానాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు గౌతమ్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక దొంగను 15 కేసుల్లో దొంగగా ఉన్న ఒక వ్యక్తిని మీ మీద హత్యాయత్నానికి వచ్చి ఆ సమయంలో కారు తగలబెట్టినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? యాక్చువల్గా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ విజయవాడ నగరంలో ఈ హత్యా ప్రయత్నానికి పాల్పడినటువంటి ఒక అతను, అది ఈ కేసు మొత్తాన్ని కూడా డైవర్ట్ చేయడానికి, వాటర్ డౌన్ చేయడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే కనబడుతూ ఉంది. మరి పోలీస్ కమిషనర్ గారు చాలా పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇచ్చేటువంటిది ఆయన, మరి ఎందుకని దీన్ని కూలంకషంగా పరిశీలన చేయలేదు, ఎందుకని ఈ రకంగా న్యాయవాద వాళ్ళందరూ కూడా బాయ్కాట్ చేస్తున్నారు. ప్రజా సంఘాలుగా ఉండేటువంటి రాష్ట్రంలో అనేక సందర్భాలుగా వారి యొక్క నిరసనను వ్యక్తపరచడం అనేది జరిగింది. ఈ సందర్భంలో వీరు ఈ రకంగా డైవర్ట్ చేయడానికి గల కారణం ఏంటి? అసలు ఈ ప్రభుత్వం యొక్క పెద్దలు ఏమన్నా హస్తం వీళ్ళ పైన ఉందా? ముఖ్యంగా ఒక దొంగ ఆ దొంగతనాలు చేసుకునేటువంటి వాడిని తీసుకొచ్చి ఎప్పుడో 2017లో నేనేదో రాధా గారి మీద అన్నాను అనేటువంటి దాని మీద, రంగా మీద అన్నాను అనేటువంటి దాని మీద తీసుకొస్తున్నారు. రాధా రంగా మిత్రమండలికి సంబంధించినటువంటి వీరాభిమానులు అనేక మంది ఉంటారు. వారు నేను మాట్లాడినటువంటి పూర్తి వీడియో క్లిప్పింగ్ చూసిన తర్వాత వాళ్ళకి కూడా అర్థమైంది. అదే పోలీసు వాళ్ళు కూడా కేసు పెట్టారు, కోర్టుకు కూడా అర్థమైంది, కేసు కూడా కొట్టేయడం జరిగింది. ఇవాళ మరలా విజయవాడ నగరం ప్రశాంతంగా ఉండేటువంటి దాన్ని ఈ రకమైనటువంటి అభిప్రాయాలు ప్రజల్లో కొంతమందిలో క్రియేట్ చేయడానికి పోలీసు వారు పన్నినటువంటి పన్నాగంలో భాగమా అనేటువంటి కనబడుతూ ఉంది. ఇవాళ మేము వైసీపీలో ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాము అనేటువంటి ఒకే ఒక్క నెపంతో మమ్మల్ని ఈ రకంగా బదనాం చేయాలనేటువంటి ఉద్దేశంతో తీసుకురావటం అనేటువంటిది ఇది ఎంతవరకు సబబు అనేటువంటి మేము అడుగుతున్నాం. సరైనటువంటి పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది సరైనటువంటి కాదు. ఎప్పుడో 2005లో డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోయాడట. ఇవాళ 2026లో 25లో డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇది చేసేటువంటి పద్ధతి అంటే ఇది నమ్మశక్యంగా ఉందండి. అసలు ఇన్ని సంవత్సరాల పాటు 8-9 సంవత్సరాల పాటు గ్యాప్ ఉండేటువంటి దాంట్లో ఇవాళ వచ్చి మళ్ళా పాత దీన్ని ఫ్లేరప్ చేసి తీసుకురావటం అంటే ఇంతకంటే హాస్యాస్పదం ఇంకోట్లేదు. పోలీసు వ్యవస్థ పైన, మీ ఇన్వెస్టిగేషన్ పైన పూర్తి స్థాయిలో అనుమానం ఉంది అనేటువంటిది కనబడుతూ ఉంది. ఇప్పటికైనా కానీ కూడా సరైనటువంటి దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఏది ఉన్నది అనేటువంటిది కనిపెట్టాల్సిన బాధ్యత కూడా పోలీసు వ్యవస్థ పైన ఉంది అనేటువంటి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. చెప్పండి, 20 ఏళ్ల క్రితం అంటే 2005లో విజయవాడ నుంచి లెనిన్ బాబు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. ఆ తర్వాత అనేక దొంగతనాల్లో అతని సంబంధం ఉంది. 15 కేసుల్లో అతను దొంగ, అలాగే క్రైమ్ సస్పెక్ట్ షీట్ కూడా ఉందని చెప్తున్నారు పోలీసులు. 20 ఏళ్ల తర్వాత అంటే 2 నెలల క్రితం గతంలో మీరు మాట్లాడిన వీడియో చూసి మీ మీద అంటే మీ ఆస్తులకి ఏదైనా నష్టం కలిగించాలని అతను వచ్చి దాడి చేశాడని చెప్పడం అంటే ఎట్లా చూస్తున్నారు అసలు దీన్ని? నేను ఇందాడి నుంచి అదే చెప్తున్నానండి. 20 ఏళ్ల క్రితం వెళ్ళిపోయిన మనిషికి ఇవాళ నేను గుర్తుకొచ్చానని, ఆ గుర్తుకొచ్చిన సందర్భంలో ఒక హాస్యాస్పదంగా ఒక కట్టుకథను అల్లి ప్రజానీకం ముందే పెట్టేటువంటి పద్ధతి. పోలీసు వ్యవస్థ మీద ఇప్పటికే చాలా అనుమానాలు ఉంటాయి అనేక కేసుల్లో కూడా. దీన్ని మరొక కోణంలో కూడా వాళ్ళు దీన్ని ఉపయోగించుకునేటువంటి పద్ధతి కనబడతా ఉంది. ఇది ఎందుకు జరుగుతూ ఉంది, ఏంటి ఇంత పరిస్థితి? 20 ఏళ్ల క్రితం వెళ్ళిపోయినటువంటి వాడు రావటమా, వచ్చినటువంటి సందర్భంలో హత్యా ప్రయత్నం చేయటమా, నేను దొరకలేదు కాబట్టి కారు తగలబెట్టమా, ఇవన్నీ దేనికి పొంతన లేకుండా ఉండేటువంటిది, గ్యాపులుగా ఉండేటువంటిది. దీన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ పైన ఉంది. లేదంటే కనుక మాంతటి మేము కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకోగలం ఒక అడ్వకేట్గా కూడా. కానీ పోలీసు వారిపైన ఉండేటువంటి గౌరవం, మర్యాదతో మాకు తెలిసినంత వరకు కూడా సమాచారాన్ని మొత్తం వారికి అందజేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా వారి ఇన్వెస్టిగేషన్లో ఈ రకమైనటువంటి విధానాలను తీసుకురావటం ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ఇప్పటికైనా కానీ కూడా విజయవాడ నగరాన్ని ప్రశాంతంగా ఉంచడానికి పోలీసు వారు సహకరించగాని విజయవాడని మరలా ఫ్లేరప్ చేసేటువంటి పద్ధతిలో ఈ రకమైనటువంటి ప్రకటనలు జారీ చేయడం సరైనటువంటి కాదని హెచ్చరిస్తూ ఉన్నామండి. అంటే ఒక దొంగని ఇప్పుడు మీ కారు దగ్ధం చేశారని చూపించడంతో పాటు రాధారంగా పేర్లను కూడా ప్రస్తావన చేయడం, అంటే రంగా అభిమానిగా అతన్ని చూపించి ఈ కేసులో చెప్పడం, దీన్ని ఎట్లా చూస్తారు? నేను అదే చెప్తున్నాను. రాధారంగా
అదే రాధా రంగా పైన నేను చేసినటువంటి అభియోగం అనేటువంటి గతంలో అన్నారు. నేను ఆ రోజే చెప్పా, ఇది ఎవరి మనసులు బాధ కలిగినా కానీ కూడా దీన్ని పక్కన పెట్టేయాలి అనేటువంటి కూడా చెప్పా. అయినా కానీ పోలీసు వారు నా పైన కేసు పెట్టారు. ఆ కేసు కూడా పోయింది. పోవటానికి కారణం ఏంటి? సాక్షులు చెప్పారు, అన్నీ చెప్పారు. లేదంటే కనుక TV9కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా డైరెక్ట్గా వచ్చి సాక్ష్యాలన్నీ కూడా చెప్పడం జరిగింది. నేను చేసింది తప్పు కాదు, నేను మాట్లాడింది తప్పు కాదు అనేటువంటిది. అంటే మాట్లాడటం అంటే పూర్తి వీడియో ఉంటుంది. మీరు వీడియోస్ చేసేటువంటి దానిలో కొంత కట్ చేసి చేయటం వల్ల జరిగినటువంటిది పొరపాటు అనేటువంటిది కూడా ఆ రోజున వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని ఇవాళ ఎవడో 20 ఏళ్ల క్రితం ఈ విజయవాడ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇవాళ ఒకళ్ళు తీసుకొచ్చి దొంగతనాలు చేసుకునేవాడిని తీసుకొచ్చి నాకు ఆపాదించి దానికి ఒక పెద్ద ఎమ్మెల్యే స్థాయి రాష్ట్రంలో పేరుగాంచినటువంటి నాయకుడిని తీసుకొచ్చి దానికి ముడిపెట్టే పద్ధతి తీసుకోవటం అంటే నాకు కూడా నవ్వొస్తూ ఉంది. ఇది ఎంతవరకు సబబు అనేటువంటిది ప్రజానీకం కూడా ఆలోచిస్తారు. ఈ ప్రభుత్వ పెద్దలు కూడా ఏ రకమైనటువంటి సూచనలు పోలీస్ వ్యవస్థకి ఇస్తున్నారో అనేటువంటిది మనకైతే అర్థం కావట్లేదండి. మనం చూస్తున్నాం ఈ మొత్తం కేసు వ్యవహారంలో చూస్తే కనుక ఎవరైతే తనపై హత్యాయత్నానికి యత్నించారని చెప్తున్నారో లెనిన్ బాబుని ఈ కేసులో ముద్దాయిగా చూపించడం కావచ్చు, లేదంటే ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్కి సంబంధించి వేరే రాజకీయ నాయకులకు సంబంధించిన పేర్లు ప్రస్తావించడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. పోలీసులు సక్రమంగా విచారణ చేయకుండా తూతుమంత్రంగా కేసును ముగించాలనే ఒక ఆతృతలో భాగంగా ఈ ప్రభుత్వ పెద్దలు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్లకు అనుగుణంగానే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని చెప్పి కూడా గౌతమ్ రెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా తనపై జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిష్పక్షపాతంగా పోలీసులు దర్యాప్తు చేయాలి, కానీ ఈ తరహా తుతుమంత్రంగా కేసు నమోదు చేయడం, నిందితుల్ని పట్టుకున్నామని చెప్పడం మాత్రం చాలా అనుమానాలను రేకెత్తిస్తుందని చెప్పి గౌతమ్ రెడ్డి సందేహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.